క్రైస్తలార్ట్ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజులో విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తలార్ట్. లోకంలో సాధారణంగా జరిగేది ఏంటంటే, ఒకడు దేవుని పేరట బయలుదేరితే ఇక వానికున్న శక్తిని బట్టి, వాడికున్న బలాన్ని బట్టి లోకం అంతటా వాని వెంబడే పోతుంది. వాడు చచ్చిన తర్వాత మరలా వెనక్కి వస్తారు అందరూ. వాడు వెనకపోయిన వాళ్ళందరూ మరలా వెనక్కి వస్తారు. యేసు ప్రభు వారు విషయంలో జరిగింది ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత లోకమంతా ఆయన వెంబడి వెళ్తుందంట. ఆ విషయాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటునని చెప్పెను. చనిపోయినాక నేను చనిపోతేనే మంచిది, నేను చనిపోయిన తర్వాత అందరూ నా దగ్గరకు వస్తారని యేసు ప్రభు వారి ఉద్దేశం. మనం చూసేది, మనకు తెలిసింది ఏంటంటే, ఏడన్నా ఒకడు దేవుని పేరు చెప్పుకొని నిలబడ్డాడు అనుకోండి, నిలబడితే వాడు చచ్చేదాకా వానంబడే తిరుగుతారంతా. వాడు చచ్చేదాకా, అది ఏ దేవుడైనా సరే, యేసు ప్రభు కాకుండా వానంబడే తిరుగుతారు. ఇంకోడు ఎప్పుడైతే చేస్తాడో, చచ్చిన తర్వాత అందరూ ఇక చిన్నగా వెనక్కి మళ్ళుతారు. యేసు ప్రభు వారి విషయంలో జరిగింది ఏంటంటే, ఆయన చనిపోక ముందు కొద్దిమంది శిష్యులు ఏర్పాటయ్యారు. కొద్దిమంది చనిపోయి తిరిగి లేచిన తర్వాత లోకమంతటా ఆయన వైపే తిరిగింది. ఇప్పుడు క్రైస్తవుడు లేనటువంటి ప్రదేశము, క్రీస్తు లేనటువంటి భూమి, ఆ ప్రదేశం ఎక్కడా లేదు భూమి మీద. అంతగా క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నది. ఎంత గొప్ప స్థితిని పొందుకున్నటువంటి యేసు ప్రభు వారి జీవితంలో ఈ స్థితిని పొందుకోకముందు మనుషునికి కలిగే ప్రతి నొప్పి యేసు ప్రభు వారికి కలిగింది. ఈ రోజున క్రీస్తుని వెంబడించేటువంటి మనందరి జీవితాల్లో ఇటువంటి శ్రమలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఈ శ్రమలు కలిగినప్పుడు మనకొక నిరీక్షణ అనేది ఉండాలి. ఎందుకంటే రేపటి దినాన మనము ఆశీర్వదించబడేటువంటి వారమే, అధికారాన్ని పొందుకునేటువంటి వారమే అని ఒక నిరీక్షణ ఉండాలి. లేఖనము సెలవిస్తూ ఉంది, యోహాను సువార్త 12:32, నేను భూమి మీద నుండి పైకెత్తబడాలి. పైకెత్తబడినట్లయితే అందరినీ నా వద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. మనుషుడు ఉంటేనే అంతంత మాత్రం, వచ్చి కూర్చునేటోళ్ళు అంతంత మాత్రం. ఈ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఇంకా మనుషుడు ఎంతటి సామర్థ్యాన్ని చూపిస్తే అంతగా వాళ్ళని అనుసరించడం జరుగుతుంది. అదే మనుషుడు లేకపోతే అప్పటిదాకా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఏమవుతారంటే ఒక్కొక్కళ్ళుగా వెనక్కి జరగటం జరుగుతుంది, వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే యేసు ప్రభు వారి జీవితంలో జరిగింది ఏంటంటే, ఆ గడియలో వెనుక తీసినటువంటి ఆయన మనుషులే తర్వాత రోజుల్లో ముందుకయ్యి వారితో పాటు ఇంకా అనేకమైనటువంటి ప్రజలని దేవునిలోనికి నడిపించారు. లేఖనము చెప్పబడిన మాట ఈ రోజు వరకు కూడా ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని చూపిస్తా ఉంది.
నేను చనిపోయిన ఎడల అనేకులను నా దగ్గరికి రప్పించుకుంటా. ఆ మాటలో ఎంతటి దేవుని శక్తి ఉందో చూడండి ఒకసారి. ఈ రోజుకి జరుగుతూ ఉంది. ఆయన చనిపోతే అనేకులు ఆయన దగ్గరకు వస్తారంట. ఈ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి వారందరి జీవితాల్లో ఆయన శక్తి కనపడతా ఉంది. మనుషుని మాట కాదు కానీ దేవుని శక్తి కనపడతా ఉంది. ఆ శక్తిని పొందుకోక మునుపు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎన్నో శ్రమలు. ఆ శ్రమలన్నిటినీ కూడా నేటి దినమున మనం అనుభవించాల్సి ఉంది. అనుభవిస్తేనే, శ్రమలు అనేవి అనుభవిస్తేనే దేవునిలో మనకి అధికారం అనేది, శాశ్వత కాలపు దేవుని దీవెనలు అనేవి కనపడతాయి. శ్రమ అనుభవించకుండా, ఏ విధమైనటువంటి కష్టం అనేది లేకుండా జీవితానికి పరిపూర్ణత రావాలంటే, ఆ జీవితానికి ఒక దేవుని ద్వారా సాక్ష్యం రావాలంటే ఏమాత్రం కూడా రాదు. దేవుని ద్వారా సాక్ష్యం రావాలంటే జీవితంలో శ్రమలు అనేవి అనుభవించాలి. యేసు ప్రభు వారు కూడా శ్రమలని అనుభవించిన తర్వాతనే అనేకులు ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని ఆయనను అనుసరించటం జరుగుతూ ఉన్నది. ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తిని బట్టి, ఆయన శ్రమ పడక మునుపు చెప్తున్నటువంటి మాట. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. నేను చదువుతా చూడు. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడుతుని, నేను అనేకులను నా దగ్గరికి రప్పించుకొనక ముందు శ్రమ పడటానికి సిద్ధపడతా ఉన్నా, కష్టపడటానికి. అనేకులు అంటే లోకమంతా ఆయన దగ్గరకు వచ్చే ముందు ఆయన శ్రమ పడటానికి ఇష్టపడతా ఉండవు, కష్టపడటానికి. ఎంత నెమ్మది ఉంటే, ఎంతటి మేలుంటే అంతది మంచిది జీవితం, అంత మంచిది, అంత క్షేమం ఉన్నది జీవితానికి. ఇక ఈ జీవితానికి ఇదే చాలు అని అనుకుంటారు. దేవుని మనుషులైతే మీరు దేవునిలో ఉన్నారంటే ఒకటే గుర్తు, శ్రమ అనేది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. యేసుప్రభు వారికి ఉంది, యేసుప్రభు వారికి శ్రమ ఉంది. యేసుప్రభు వారు పిలిచిన ప్రతి వానికి శ్రమ ఉంది. ఇంకా ఉన్నారు కొద్దిమందిని చూస్తే వాళ్ళ జీవితాల్లో కూడా శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమను వారు అనుభవించిన తర్వాత ఏం జరిగిందంటే దానికి తగినటువంటి అధికారముతో పాటు మేలును పొందుకున్నారు, క్షేమాన్ని చూశారు. మళ్ళీ ఆ తర్వాత శ్రమలు అనేవి లేవు. క్షేమము వచ్చే ముందు మాత్రమే శ్రమ. అప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నేను శ్రమ పడక మునుపు, కష్టపడక మునుపు మీతో కలిసి ఈ పస్కాని నేను తీసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నా అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. శ్రమ పడేంత అవసరం దేవునికి ఏమొచ్చే? దేవునికి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఏముంది? శ్రమ పడి దేవుడని పేరు తగిలించుకుంటే చాలు, ఒక అట్ట పెట్టుకుంటే చాలు, ఒక అట్ట రాసి దేవుడని పెట్టుకుంటే చాలు. శ్రమలు అనేవి ఉండవు, పోతాయి, శ్రమలు పోతాయి. ఎందుకంటే అందరూ వస్తారు, ఒకడు బంగారు తెస్తాడు, ఒకడేమో వెండి తెస్తాడు, ఇంకోడేమో ఆ కట్ట తీసుకొచ్చి వేసిపోతాడు. దేవుడని పేరు చెప్పుకుంటే, దేవుడు అనేటువంటి పేరు అనేది చెప్పుకుంటే ఏం జరుగుతుందంటే ఉన్న శ్రమలే ఎగిరిపోతాయి. ఎప్పటికీ ఇప్పుడే ఆ పేరు పెట్టుకోవటం ఆలస్యం. పెట్టుకున్న వెంబడే ఏమవుతుందంటే ఉన్న శ్రమలన్నీ పోతాయి. కానీ యేసు ప్రభు వారు దేవుడై ఉండి వారి మధ్యలోనే
మునుపెన్నడూ చేయనటువంటి గొప్ప కార్యాలను చేస్తా నేను శ్రమ పడతా అని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. నేను శ్రమ పడతా అని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. కష్టపడతా అని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. దేవునిని అనుసరించే మన జీవితాల్లో కూడా శ్రమ ముందుకొచ్చి ఉంటుంది. వస్తుందని కాదు, కానీ శ్రమ ఉన్నది అని అనుకోవాలంతే. కష్టం మనకున్నది అని అనుకోవాలంతే. ఆ కష్టము మనం అనుభవించిన తర్వాత మన జీవితాల్లో దేవుని యొక్క విస్తారమైనటువంటి క్షేమం అనేది కలుగుతుంది. శాశ్వత కాలం, శ్రమ తర్వాత వచ్చే దేవుని మేలు శాశ్వత కాలం. ఆ తర్వాత శ్రమలను ఉండవు, శాశ్వత కాలం. అందుకే దేవుని యొక్క క్షేమం అనేది మాత్రమే శాశ్వత కాలపు జీవాన్ని ఇస్తుంది. దేవుని క్షేమాన్ని మనం పొందుకున్నామా, ఆ క్షేమము ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని నిత్య జీవము కలుగుతుంది. యేసుప్రభు వారు శ్రమపడ్డాడు. శ్రమపడిన తర్వాత వచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అందరి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు లేవు శ్రమలు ఆయనకి. ఆయన మాత్రమే మనుష్యునికి ఉన్నటువంటి సమస్తాన్ని, అది శ్రమ అయినా లేకపోతే ఆ మనుష్యునికి ఉన్నటువంటి శాపమైనా తొలగించగలిగిన దేవుడు. ఈ రోజున మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క శ్రమని ఆయన తొలగించి ఆయనతో పాటుగా మనకి క్షేమాన్ని ఇస్తాడు. యేసు ప్రభు వారికి ముందున్నటువంటి అబ్రహాము జీవితంలో కూడా దేవుడు పిలిచి మరీ చెప్తా ఉన్నాడు. అబ్రహాము తోటి పిలిచి మరీ చెప్తా ఉన్నాడు. ఆది కాండంలో దేవుడు అబ్రహామును పిలిచిండు. అబ్రహామా, నువ్వు నన్ను నమ్ముకో. నువ్వు నమ్ముకున్నట్లయితే నీకు మంచి పేరు తీసుకొస్తా, అలాగనే నీకు మంచి జీవితాన్ని ఇస్తా అని చెప్పానంటే బయలుదేరి పోతా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. 13-17 నేను చదువుతా చూడు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. నువ్వు లేచి ఈ దేశము పొడుగు వెడల్పు అంటే ఈ దేశాన్ని నువ్వేం చేస్తావంటే తిరిగి చూడు. అది ఇల్లు కాదు, దేశం. అది ఇల్లు అయితే తిరిగి చూడొచ్చు, ఆ దేశాన్ని దేవుడు తిరిగి చూడమంటా ఉండు. మన రాష్ట్రంలో పరిస్థితులు ఒకలాగుంటాయి, వేరే రాష్ట్రంలో పరిస్థితులు ఒకలాగుంటాయి. అటువంటిది అబ్రహాముకు దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ దేశం అంతా తిరిగి చూసినట్లయితే ఇదంతా నీకు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అర్థమైంది, నువ్వు శ్రమ పడినట్లయితే ఈ దేశం అంతా నీకు ఇస్తా. వేరే రాష్ట్రాలకి పోయి వచ్చినటువంటి వారిని ఒకసారి మనం మాట్లాడితే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్తారు. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుసు. రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు, ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగుంటాయో వాళ్ళకి బాగా తెలుసు. బస్ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ఇంకా కారు డ్రైవింగ్ చేసేటోళ్ళు కానీ వాళ్ళకి తెలుసు. మన దేశమే, మళ్ళీ వేరే దేశం కూడా కాదు, మన దేశంలోనే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, మనకున్నట్లు ఉండవు. అలాగనే అబ్రహాంకి దేవుడు చెప్తా, ఈ దేశం అంతటా నువ్వు తిరిగినట్లయితే దీన్ని అంతా నీకు ఇస్తా. అంటే నువ్వు ఈ దేశం అంతా తిరుగుతా శ్రమ పడతా ఉంటే ఈ దేశాన్ని నీ స్వాధీనం చేస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజంగానే ఆ తర్వాత ఏం జరిగిందంటే అబ్రహాము యొక్క కడుపును పుట్టినటువంటి అబ్రహాము కుమారులు కొన్ని తరాల తర్వాత ఆ దేశాన్ని ఏలుతారు.
రాజులుగా పట్టాభిషక్తులయ్యి ఆ దేశం మీద వాళ్ళు పరిపాలన చేస్తారు. దేవుని ఆశీర్వాదం పొందుకునే ముందు శ్రమలను తెచ్చిపెడుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి శ్రమలు కొద్ది కాలం ఉంటాయి కానీ ఎల్లకాలం ఉండవు. ఎల్లకాలం శ్రమలు ఉన్నాయంటే బహుశా ఎలాగుంటదంటే జీవితము దేవునిలో పూర్తిగా నిలిచి లేరని అనుకోవాలి. పూర్తిగా అంటే పూర్తిగానే, కొంచెమేమో లోకము, కొంచెమేమో దేవుడు, ఇట్లాగా జీవితం అంతా ఉన్నారనుకోండి. ఉంటే ఆ జీవితానికి ఇంతే, ఇక కొన్ని రోజులు శ్రమలు, కొన్ని రోజులు దేవుని మేలు, అట్లా జీవితాంతం ఉంటాయి. అయితే యేసు ప్రభు వారి జీవితంలో జరిగింది, అలాగనే అబ్రహాం జీవితంలో జరిగింది. కొన్ని సంవత్సరాలు దేవుని మేలు వారికి వచ్చేంత వరకు శ్రమ అనుభవించినట్లుంది, కష్టపడినట్లుంది, దేవుని యొక్క శ్రమలని అనుభవించినట్లుంది. వీరిద్దరితో పాటు అటు దావీదు, తర్వాత యేసేపు, వీరిద్దరి జీవితాల్లో కూడా ఒకనొక స్థితి వచ్చేంత వరకు ఎటు తిరగాలన్నా సరే ముళ్ళు పొడుచుకున్నట్లు శ్రమలు పొడుచుకుంటా ఉండేవి. దావీదుకి, యేసేపుకి ఒకనొక స్థితి వచ్చేంత వరకు ఆ శ్రమలు వారికి ఎలాగుంటాయి అంటే ముళ్ళులాగా గుచ్చుకుంటూనే ఉంటాయి. ఇంకా ఉన్నారు. ఇంకా శిష్యుల జీవితాలను చూసుకుంటే వారి జీవితాల్లో కూడా ఇటువంటి శ్రమలు ఎదురుపడతాయి. పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి చేరవలసిన వారమై ఉన్నాము అని అంటాడు. అనేక శ్రమలు, అనేకమైన మేలులు కాదు, క్షేమం కాదు, శ్రమలు అనుభవించి అటు తర్వాత దేవుని రాజ్యానికి చేరాల. దేవుడు ఇచ్చేటువంటి ఈ నెమ్మది ముందు లోకంలో కలిగేటువంటి, అంటే మనుషుని చేతులతో సంపాదించుకునేటువంటి శ్రమ ఏ మాత్రం కూడా సరిపోదు. మనుషుడు స్వతహాగా ప్రయత్నం చేసి సంపాదించుకునేటువంటి క్షేమము ఏ మాత్రం కూడా దేవుని దానితో సమానం కాదు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ క్షేమం కొరకు మాత్రమే నిలబడదాం, ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.